పిలిస్తే వేరే పాట పాడాలి. కాబట్టి మనము ప్రతి క్షణం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఓకే, మరి రెండోదిగా మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించి ఒక సొంత సహోదరునిగా, ఆత్మీయ స్నేహితునిగా మరి ప్రేమిస్తూ ఈ విధంగా ఈ పరిచర్యలో మీతో కూడా ఉండేటట్లుగా ప్రోత్సహిస్తున్న నాకు ఈ కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమైన స్నేహితులుగా, ఆత్మీయ బంధువులుగా దేవుడు అనుగ్రహించినటువంటి దైవజనులు సాల్మన్ రాజయ్య గారి వరకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఇద్దరు మనసు ఒకటే, ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరినొకరు ప్రేమించుకోవటం, దేవునికి ఇచ్చిన మనస్సు దేవుడు మాకు ఇచ్చాడు. బట్టి నేను దేవునికి రుణస్థులను, వీరికి వందనస్తులను. దేవుడు వీరిని పరిచర్యను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాంటి మంచి దైవ సేవకులను మీరు కలిగి ఉన్నందుకు మీరు కూడా ధన్యులు. దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. గత మంగళవారం మేము ఈ ప్రాంతానికి చేరాము. ఎప్పుడు నేను ఒక్కడనే వచ్చేవాడిని, ఈసారి ఫుల్గా వచ్చాను. అంటే సగభాగంగా వచ్చేవాడిని, సగం అక్కడ ఉండేవారు శ్రీకాకుళం, సగం ఇక్కడ ఏదో అనిపించేది. ఈసారి మొత్తం ఫుల్ బాడీతో వచ్చాను. నాతో పాటు నా సతీమణి రావటానికి దేవుడు సహాయం చేశారు. ఈ వారం అంతా ఆమె కూడా ప్రభువులో ఈ పరిచర్యలో సంతోషిస్తున్నారు. నేను ఎప్పుడైనా ఇలా పరిచర్యకు వెళ్ళేటప్పుడు అక్కడున్న దేవుడు అప్పగించిన సంఘంతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎక్కువగా కనిపెట్టే అలవాటు ఉంది. ఆ పరిచర్య అలాగే ఆ కుటుంబాల విషయంలో ఎక్కువగా బాధ్యత తీసుకుంటుంటారు. నాకు కుటుంబాల విషయంలో కానీ ఎక్కువ ఒత్తిడి లేకుండా మ్యాక్సిమం పని అంతా తేలిక చేస్తూ ఉంటారు ఆవిడ. అలాంటి మంచి భార్యను దేవుడు ఇచ్చినందుకు దేవుడికి మహిమ. అలాగే మా కొరకు ప్రార్థన చేయండి. మాకు 2 కుమారులు, అలాగే వారి యొక్క భవిష్యత్తుల కొరకు వారు సేవ చేయాలి. చిన్నప్పుడు మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు 15 రోజులు అప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఆ డాక్టర్ గారు చూసి, అరే వీడు అంత బాగున్నాడే, నాలాగే ఉన్నాడు, నాలా పెద్ద డాక్టర్ అవుతాడని అన్నాడు. తోలు తీసేస్తానన్నాను. అంటే డాక్టర్ గారు ఏంటి అలా అంటున్నాడు మీ ఆయన అని చెప్పేశారంటే, మా ఆయన గారు పాస్టర్ గారండి, వీడు కూడా పాస్టర్ గారే అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. సేవ చేయాలి. ఎందుకంటే ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి దేశానికి ఉద్ధరించవలసిన అవసరం ఏమీ లేదు. మనం చేయాల్సింది నశించిపోతున్నటువంటి నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మను సంపాదించాలి. ఆ యొక్క వ్యక్తులను దేవుని కొరకు సంపాదించాలి. అది మన గురి. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. మాకు దేవుడు 15 గ్రామాలలో పరిచర్య అప్పగించాడు. 2004లో ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య దాదాపుగా 15 గ్రామాల వరకు దేవుడు ఈరోజు విస్తరింపజేస్తూ వచ్చాడు. ఆదివారం పూట సంపూర్ణంగా 8 చోట్ల ఆరాధనలు జరుగుతాయి. నాతో పాటు ఇంకొక 2 కుటుంబాలు ఉన్నాయి సంపూర్ణ సేవలో. మేము 3 కుటుంబాలు కలిసి సేవ చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఇంకా పరిచర్య దర్శనం విస్తరించబడాలని మరొక 9 మందిని సేవ కొరకు తర్ఫీదు చేస్తూ ఉన్నాము. సంఘంలో మాకు సహకారులుగా ఒక ప్రేయర్ టీం ఉంది. ఒక్కొక్క గ్రామానికి 2 లేక 4, ఇంకా ఆ పైన ఎక్కువగా వారు ప్రతిరోజు ఏ పని చేస్తారో మాకు తెలియదు, కానీ కనీసం 1 గంట 2 గంటలు సంఘక్షేమం కొరకు మా గురించి ప్రార్థన చేయాలి. వారికి ప్రేయర్ టీం అని పేరు పెట్టాం. అలాగా వారు ప్రయత్నం చేస్తుంటారు. ఆ టీం ఉంటారు. అలాగే పరిచర్యలో సహకరించే టీం ఉంటున్నది. వారు పరిచారకులు అంటాం వారిని. మరి పరిచర్యలో సహకరిస్తూ ఉంటారు. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. అలాగే నన్ను చక్కగా ప్రేమించి మంగళవారం నుంచి ఈ క్షణం వరకు చాలా ప్రేమగా చూసుకున్నటువంటి ప్రియులు అబ్రహాం గారి కుటుంబానికి, సహోదరికి ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ గారు అడిగారు, అయ్యా ఏమైనా లేఖీలు పెట్టమంటారా, ఏమైనా రూమ్ తీసుకోమంటారా? లేదండి, స్థాపించేసి ఎక్కడో చిన్న ఇంట్లో పెట్టండి చాలు అన్నాం. ఎందుకంటే అక్కడ ఏవేవో శబ్దాలు వినబడుతుంటాయి. అక్కడికంటే ప్రశాంతంగా నిజంగా చాలా సంతోషం, చాలా ప్లెజెంట్గా అనిపించింది మాకు. ఆ సొంత ఇంట్లో కంటే బాగా ఉన్నాం. అంత ఆనందం అనిపించింది. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.
అంతేకాదు వారికి లోటు ఉంది. మేము వచ్చినప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాము. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. 90 ఏళ్ళ వయసులో సారమ్మ గర్భాన్ని తెరిచిన దేవుడు, 100 సంవత్సరాల్లో కుమారుడిని అబ్రహాంకి ఇచ్చిన దేవుడు వీరికి ఎందుకు ఇవ్వడని అనుకుంటారు? దేవుడు ఖచ్చితంగా యేసు నామములో ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. నష్టమైనట్టు స్లో చెప్తారండి. ఖచ్చితంగా ఇస్తాడండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఇంకా గొప్ప సంగతి, ఎందుకు ఖచ్చితంగా ఇస్తాడని చెప్తున్నామంటే వారిలో ఆ లోటు, ఆ బిడ్డలు లేరని కానీ, లేకపోతే మేమిద్దరమే ఉంటున్నామనే కానీ, ఆ లోన్లీనెస్ కానీ, ఆ ఫీల్ కానీ ఏమీ లేదు. చాలా ఫ్రీగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు కనికరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు వారసుడు దేవుడు ఇస్తాడు. ఆ ఇల్లు ఆవదే. ఒకవేళ వారసుడు రావడం లేట్ అయితే ఆ ఇల్లు మాదే. దేవుడు ఇస్తాడు. మాదే అంటే అది సేవ కొరకని అండి. ఎప్పుడైనా ఇలాంటి సేవకులు ఎవరైనా వస్తే అక్కడ ఉండడానికి ఆ సేవకు అది ప్రతిష్ఠించబడ్డాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు పలికిస్తున్నాడో దేవుడు తెలియదు, దేవునికే తెలుసు. యెహోవా యిరే. అలాగే వచ్చినప్పటి నుంచి నన్ను చక్కగా అబ్రహాం గారితో పాటు చక్కగా మా ప్రియులు రాబర్ట్ గారు వీళ్ళిరువురు రథసారథులుగా ఉండి అనేక ప్రాంతాలు మమ్మల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ పనులు ఏమవుతున్నాయో, కుటుంబాలు ఏమవుతున్నాయో ఆలోచిస్తే అర్థం కావట్లేదు. మాతోనే ఉండి ఈ పరిచర్యలో చక్కగా మమ్మల్ని ప్రేమతో నడిపిస్తున్నారు. వారికి కూడా వందనాలు. అలాగే మమ్మల్ని ప్రేమించి చక్కగా టిఫిన్లు పెట్టిన కుటుంబాలు, మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసిన కుటుంబాలు, ఇంకా మేము రాలేదని ప్రేమతో బాధపడే కుటుంబాలు ఉన్నారు. మీ అందరికీ మీరు చూపించిన ప్రేమను బట్టి మా మనసారా, నా తరపున, నా కుటుంబం తరపున, దేవుడు నాకు అప్పగించిన హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ పరిచర్య తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు ఆమేన్. అలాగే చక్కగా ఈ మాటలు బంధిస్తున్నాడు ఇమ్మానుయేల్. ఈ ప్రసంగాలన్నీ మరలా మీకు దొరుకుతాయి. ఆయన చక్కగా రికార్డ్ చేసి పెడతా ఉన్నాడు. దేవుడు ఆయనకి మంచి టెక్నాలజీ ఇచ్చాడు. దేవుడు ఆయన్ని, వారి కుటుంబాన్ని కూడా దీవించునుగాక. ఒక వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుండి మనం ముందుకు సాగుదాము. టైము మనం ఆగిన టైము ఆగదు కనుక టైంను బట్టి మనము పరుగులు పెడదాము. ఓకే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చదివాము. 17-18 వచనాలు మళ్ళా చదువుదాము ఒకసారి. నేను చదువుతాను, మైక్ ఉంది కాబట్టి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు ఇలా ఉన్నాయి. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై అన్నాడు. నశించిపోతున్న వారికి వెర్రితనమే గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. దీనికి అనుకూలంగా మరొక భాగాన్ని చదువుదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వాక్యంలో ఇలా ఉంది. చూడండి, 3వ అధ్యాయము 14వ వచనము. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అనే మాట. అలాగే మరొక వాక్యాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని ఇలా ఉంది. అక్కడ చదువుతారు, జాగ్రత్తగా గమనించండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ 3 మాటలు మన వినికిడిలో దీవించబడినట్లుగా, ఫలించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాము. కొద్ది నిమిషాలు మీరు ప్రార్థనలో మరి ఎత్తుపట్టుకునండి. ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మాట ఏంటి అనంటే, సిలువ అనగా అర్థం ఏంటి, లేక క్రాస్ మీన్. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ క్రాస్? సిలువ యొక్క అర్థాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈ సిలువ ధ్యానాలలో ఉన్నాము గనక ప్రార్థన చేసుకుందాం.
నా జీవితానికి విలువ తెచ్చెను సిలువా, సిలువ లేనిదే నాకు లేదు విలువ. నా జీవితానికి విలువ తెచ్చెను సిలువా, సిలువ లేనిదే నాకు లేదు విలువ. హల్లెలూయా, జీవితానికి విలువ తెచ్చెను సిలువా, సిలువ లేనిదే నాకు లేదు విలువ. సిలువ నాదుని బలిదానము, నాదు పాప విమోచనము. సిలువ నాదుని బలిదానము, నాదు పాప విమోచనము. అపరాధములతో చచ్చిన నన్ను ధర బ్రతికించెను సిలువా, అపరాధములతో చచ్చిన నన్ను ధర బ్రతికించెను సిలువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితానికి విలువ తెచ్చెను సిలువా, సిలువ లేనిదే నాకు లేదు విలువ. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, సిలువ లేనిదే మాకు లేదు విలువ నాయన. సిలువనాథుని బలిదానం, నీ బలియాగమే కదా మా బ్రతుకులకు విలువలు తెచ్చింది. నీవే మమ్మల్ని గుర్తించకపోతే, నీ ప్రేమే మా వరకు కూడా రాకపోతే మేము నశించే నరకానికి వెళ్ళవస్తున్నారనే కదా. సిలువ వేయబడినావు, నిన్ను గురించి ప్రకటించడానికి సిగ్గుపడక, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనమే, రక్షింపబడుచున్న మాకు అది శక్తిగా మార్చు. నీ శక్తితో నింపునందుకే నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎవరైనా ఈ ఉదయకాల సమయంలో మా జీవితాలలో నీ శక్తి చేత నింపి ఈ భూమి మీద మేము బ్రతికనన్నాలు నీ సిలువను మోసుకొని సాగడానికి మమ్మల్ని శక్తిపరచమని, మహిమ పొందమని, అల్పుడునైన నన్ను మరుగుపరిచి నీ ప్రజలతో నీవే నీ వాక్యం చేత మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనమే గాని రక్షింపబడుచున్నటువంటి మనకది దేవుని శక్తి. సిలువ వార్త, అందుకే పౌలు గారు అంటారు, ఇందాక చదువుకున్న కొరింథీ రాసినటువంటి పత్రికలోని, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం. మీరెవరిని ప్రకటిస్తున్నారో మాకు తెలియదు కానీ మేమైతే సిలువ వేయబడుతున్న క్రీస్తుని ప్రకటించుచున్నాము అంటాడు ఆ మొదటి అధ్యాయములో. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెరితనమే, రక్షించబడుతున్నటువంటి మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అందుకే అంటాడు 1:17 క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లుగా ఈ రోజు మనం ఏం చేయాలంటే ఆ సిలువను ఎత్తుకొని మనము సాగాలి.
యేసు ప్రభువారు అంటున్నారు, మీలో ఎవరైనా నన్ను వెంబడించగోరని ఎడల మీ సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించండి అన్నాడు. ఏమిటి మన సిలువ? యేసు ప్రభువారికి నిలువుగా అడ్డుగా ఒక కర్రతో చేయబడినటువంటి, ఈ ఆకారంతో చేయబడినటువంటి సిలువను ఆయనకి వెచ్చారు. ఆయనను ఆ సిలువ మీద ఎవరిని వేలాడదీశారు. ఈరోజు ఆయన వెంబడించగలుగుతున్నటువంటి మనం కూడా ఏం చేయాలట? మన సిలువను ఎత్తుకొని మనము సాగిపోవాలి. కాబట్టి ఒక కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి సిలువను ఒకటి తయారు చేసుకొని ఇప్పుడు బుధవారం వేసుకొని వెళ్ళిపోతే అయిపోతుందంటారా? ఆ సిలువ ఎత్తుకొని వెళ్ళమంటున్నాడా? అనుదినము కూడా ఏమంటే మన సిలువనెత్తుకుంటూ శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు మన మీదకి వస్తా ఉంటే అవన్నీ మనం పట్టించుకోకుండా వాటిని ఓవర్టేక్ చేసి ప్రభువు కొరకు సాక్షులుగా, ప్రభువు కొరకు సాధనాలుగా, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు మనం ముందుకు సాగిపోవడమే మన సిలువనెత్తుకొని మనము సాగిపోవటం. సిలువను ఇంగ్లీష్ లో ఏమంటారండి? సిలువను ఇంగ్లీష్ లో ఏమంటారంటే క్రాస్ అంటారు. సిలువను ఇంగ్లీష్ లో క్రాస్ అంటారు. క్రాస్ అంటే అర్థం ఏంటో ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తారు. మీకు తెలుసు, మీరు జ్ఞానం కలిగిన వారు, వాక్య అనుభవం కలిగిన వారు, దేవుడు నా మనసులో పెట్టినటువంటి ఆలోచనలు మీకు జ్ఞాపకం చేస్తాను. సిలువలో మరి క్రాస్ లో మొదటి అక్షరం ఏంటి చెప్పండి? సి. సి మీన్ చారిటీ. చారిటీ అనగా ప్రేమ. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో ఆ మాటలు మనం చూడగలుగుతాము. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ 7వ వచనం నుండి కూడా మనం చూస్తాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని చెబుతున్నాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లుగా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతూ ఉంది అని. మనము దేవుడిని ప్రేమించడమని కాదు గాని ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను అనే మాటను చూస్తున్నాం. యేసును ఈ లోకానికి దేవుడు పంపటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ యొక్క క్రాసులో మొదటి అక్షరము చారిటీ, ప్రేమ. ఈరోజు ప్రేమ మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు, ఆయనే ముందు మనల్ని ప్రేమించాడు. అక్కడే ఉంటుంది ఆ 4వ అధ్యాయంలో చూడండి ఆ 19వ వాక్యంలో, ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము అంటాడు. మనము ఎందుకు ఆయన మనల్ని ప్రేమించాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు నిన్ను నన్ను ప్రేమించారు? మనం యోగ్యులమని, టాలెంట్ ఉందని, మంచి పాటలు పాడడం వచ్చని, బాగా ప్రార్థన చేయడం వచ్చని, బాగా డబ్బు సంపాదించడం వచ్చని, అందరితో మనం మన యొక్క టాలెంట్ ను ప్రూవ్ చేసుకోగలమని అందుకు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు చెప్పండి, పర్లేదు మాట్లాడవచ్చు. ఎందుకు ఆయన ప్రేమించాడు అంటే మనలో ఉన్న యోగ్యతలను, మన స్థాయిలను, మనకున్నటువంటి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆ స్థితిగతులను చూసి ఆయన ప్రేమించలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటో తెలుసా? మనము పాపులమని ఆయన ప్రేమించాడు. సిన్నర్స్, అందరము పాపులమే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసిన వారే. డబ్బున్నోడే కాదు, పేదోడే కాదు, కారు తోలేవాడి నుండి కలెక్టర్ వరకు పాపము చేసిన వారే. సీఎం నుండి పిఎం వరకు స్లేపర్ వరకు చేసిన వారి వరకు అందరూ కూడా పాపము చేసిన వారే. పాపులమని ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే అంటాడు కదా, అని అంటాడు పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన ప్రేమ ఇంకా ఎంత గొప్పదో తెలుసా? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం అంటాడు, ప్రేమ అనేక దోషములను కప్పును. ఇప్పుడు ఆయన శిలువ ప్రేమ మనల్ని ఏం చేసిందంటే మనలో ఉన్న దోషాలను కప్పేసింది, మనలో ఉన్న పాపాలను కప్పేసింది, మనలో ఉన్నటువంటి చీకటి కార్యాలను కప్పేసింది. ఇప్పుడు మనల్ని ఆయన ప్రేమతో విలుతుము చేసేసింది. ఇప్పుడు ఆ శిలువ సువార్తను అందుకే ప్రకటించాలంటాడు ఆయన. మనం ఇంకనూ పాపులమై ఉన్నాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు యుక్త కాలమందు మన కొరకు ఏం చేశాడట? ప్రాణం పెట్టాడు. స్టిల్ ఇప్పటికీ కూడా ఈ స్థలంలోకి వచ్చినప్పుడు మనం అందరము కూడా యోగ్యులమేమీ కాదు, పరిశుద్ధులమేమీ కాదు, నీతిమంతులమేమీ కాదు, అలా అనుకొని వెళ్ళిపోతున్నావు. కానీ మనకి తెలియకుండానే మన మీద పాపం ప్రభుత్వం చేస్తా ఉంది. మన పిల్లలు తప్పు చేస్తుండేటప్పుడు వారిని కొడతాము, తిడతాము, గద్దిస్తూ ఉంటుంటాము. మరి మన జీవితాల్లో
ఇంకొక ఛాన్స్ ఇద్దాం అనుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మనం ఇంకనూ పాపమై ఉంటుండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. సిలువలో మొదటి అక్షరం ఏంటో తెలుసా? ప్రేమ. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసండి. ఆ ప్రేమ ద్వారా మనల్ని క్షేమాభివృద్ధిని కలుగు చేసే ప్రేమ. ఆయన ప్రేమ ఉన్నతమైనటువంటి ప్రేమ అండి. మనం పాపలమై ఉంటుండగా మన కొరకు ప్రేమించే ప్రేమ, మన కొరకు ప్రాణించే ప్రేమ, మన పాపములను క్షమించే ప్రేమ, మనలను ఆయనతో ఉండి ఆ పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపరిచే ప్రేమ. ఈ రోజు ఎవరైనా నన్ను వెంబడించగోరిన యెడల తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించమంటున్నాడంటే ఈ రోజు అదే ప్రేమ మనము ఈ లోకానికి చూపించబద్దులమై ఉన్నాం. యేసు నిన్ను ఎలాంటి ప్రేమతో ప్రేమించాడో ఆ యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో అంటాడు, ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మీరును అట్టివారై ఉండాలి. అప్పుడే లోకములో ఉన్నవారు ఈ సిలువ ప్రేమ దగ్గరికి రాగలుగుతారు, సిలువ దగ్గరికి ఆకర్షితులవుతారు. ఆ యేసు మాకు కావాలనుకుని పరుగులు పెట్టి రాగలుగుతారు. ఈ రోజు యేసుని ఎదిగినటువంటి మనము మన సిలువను ఎత్తుకొని ఆ ప్రేమను పంచలేకపోతున్నాం కాబట్టి అనేకులను పోగొట్టుకుంటున్నాం. సిలువలో మొదటి అక్షరం చారిటీ. ఏమండి? ఆ ప్రేమను పంచాలి. యేసుక్రీస్తు ప్రేమ ఎలాంటిదో తెలుసండి? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం ఉంటది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మలను ప్రేమించుచున్నాను అంటాడు. శాశ్వతమైన ప్రేమ, మామూలు ప్రేమ కాదు ఆయనది, శాశ్వతమైనటువంటి ప్రేమ. అంతేకాదు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 13వ వాక్యములో ఉంటది. 1 Corinthians chapter 13:13. అక్కడ మనం చూస్తే అక్కడ ఏమంటుందో తెలుసండి? ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఆయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ, కలుషితమైన ప్రేమ కాదు, శ్రేష్టమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. అంతేకాదు యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం చివరి లైన్లో ఉంటది, ఆయన సంపూర్ణమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు. అక్కడ ఒక అక్షరం ఉంటుంది దాని ఎత్తు మీద, దాని కింద మనం చూస్తే అంతము వరకు కూడా మనల్ని ప్రేమించే ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ. యేసు మన మీద చూపించిన సిలువ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైనటువంటిది, రెండవది శ్రేష్టమైనటువంటిది, మూడవది సంపూర్ణమైనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమను మన మీద కురిపిస్తున్నాడు. ఆ ప్రేమతో ఈరోజు మనము లోకములో మన సిలువను ఎత్తుకొని మనము సాగిపోవాలి. ఒక భక్తుడు పాడుతాడు, ఊహకు మించిన ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ, తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ఊహకు మించిన ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. సిలువలో ఏమండి? క్రాస్లో మొదటి అక్షరము సి, చారిటీ. నెంబర్ 2 అక్కడ రెండో అక్షరం ఏంటి చెప్పండి? ఆర్ మీన్ రిడీమ్, విమోచన. ఈరోజు మనుషులు బంధించబడ్డాడు, మనుషులు పాపానికి బంధించబడ్డారు. ఏమండి? పాపము చేత బంధించబడినటువంటి మనుషులు ఇంకా విమోచించబడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ అది వారి వల్ల కావటం లేదు. ఏ మనుషుడు కూడా తనకు తానుగా విమోచించబడలేకపోతున్నాడు. కీర్తనల గ్రంథంలో అదే చెబుతాడు. 49వ కీర్తన ఏమంటే 9వ వాక్యంలో ఈ మంచి మాట చెబుతాడు చూడండి. ఎందుకు ఆయన మనకు విమోచన క్రైధనముగా ఆ శివులో ప్రాణం పెట్టాల్సి వచ్చిందో 49వ కీర్తన 9వ వాక్యంలో ఇలా ఉండాలి, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. వారి ప్రాణ విమోచన ధనము అది బహు గొప్పది, అన్నింటికంటే నీ ప్రాణం చాలా విలువైంది. ఇప్పుడు నువ్వు బంధించబడ్డావు. దేని చేత? యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో అంటాడు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు, తాగేవాడు తాగుడుకు దాసుడు, వ్యభిచారించేవాడు వ్యభిచారానికి దాసుడు, దొంగతనం చేసేవాడు దొంగతనానికి దాసుడు, స్మోక్ చేసేవాడు స్మోకింగ్ కి దాసుడు అయిపోయాడు, బానిస అయిపోయాడు. అప్పుడప్పుడు వారు మా దగ్గరికి వస్తుంటారు,
అయ్యా ఇలా తాగడం మంచిది కాదు కదా, ఎందుకంటే అలా తాగుతాను, నాకు మానేయాలని ఉందండి, మానలేకపోతున్నా. బానిస అయిపోయాడు. నేను చూడగలదు అనుకుంటున్నానండి, చూడలేకుండా ఉండలేకపోతున్నాను, బానిస అయిపోయాడు. వీళ్ళ మీద ఏదైనా చేస్తున్నటువంటి ఆ పాపము. అందుకొరకే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారో తెలుసా అండి? మత్తయి సువార్త 20:28 చెబుతాడు కదా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడట, ఆయన వచ్చి ఏం చేయడానికి వచ్చాడట. 28 మత్తయి సువార్త 20:28 వాక్యం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చునని చెప్పాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన మన ప్రాణాన్ని తీయడానికి రాలేదు, మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు విమోచన క్రైదనముగా. దేవుడు మనల్ని పుట్టించేటప్పుడు యోగ్యులుగానే పుట్టించాడు. అయినా ఆది మానవుడైనటువంటి ఆదాము ద్వారా ఏమండి ఆ ఆధిక్యతలన్నీ కోల్పోయి ఇప్పుడు పాపానికి బానిస అయిపోయినటువంటి మానవులమైన మనల్ని ఇప్పుడు కడపటి ఆదాముగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణం ద్వారా ఏం చేస్తారో తెలుసా? మనలందరినీ విమోచిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఎలాగ విమోచించాడో తెలుసా? ఆయన ఎలాగ విమోచించాడో, రెండోది దేని నుండి విమోచించాడో, అసలు ఆ విమోచకుడు ఎలాంటి వాడో ఈ 3 ముక్కలు మీరు చెబుతారు రండి. ఎలా విమోచిస్తాడో తెలుసా? ఆయన కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయాన్ని మనం చూస్తే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో ఉంటది. అక్కడ చూస్తే ఇలా చెబుతాడు, చూడండి ప్రియుల, చదువుతాను మీ గురించి. ఆ కుమారుడి యందు మనకు విమోచనమును అనగా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి ఎందుకు పంపించాడంటే ఆ కుమారుడి ద్వారా మనకు విమోచనము కలుగు చేయటం కొరకు. ఆ యేసుక్రీస్తు ద్వారా మనకు విమోచనము కలుగు చేయటం కొరకు. రెండోది, ఆ కుమారుడిని పంపించి ఏం చేశాడట, ఎలా మనకి విమోచనిస్తున్నాడు? రెండో మాటగా మనం చూస్తే ఆ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యంలో ఉంటది. చదువుతాను చూడండి. దేవుని కృపా మహిళైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన. ఇప్పుడు ఆ కుమారుని పంపించింది దేనికంటే ఆయన ద్వారా మనకు విమోచనం కలగాలని. ఇప్పుడు ఆ కుమారుని శిలువలో మరణానికి అప్పగించడం ద్వారా ఏమండి ఆయన మరణము ద్వారా మనకి విమోచనము దొరుకుతా ఉంది. అంతేనా? 3వ మాటగా మనం గమనిస్తే 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలోను, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 11వ వాక్యంలోను, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యంలోను, అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:11వ వాక్యంలోను ఇలాగ ఉంటది. ఏంటో తెలుసా? ఆయన రక్తము వలన మనకు విమోచన. యేసుక్రీస్తు వలన మనకి విమోచన, యేసుక్రీస్తు మరణం వలన మనకి విమోచన, యేసుక్రీస్తు కార్చిన రక్తము వలన మనకి పాపముల నుండి శాపము నుండి మనకి విమోచన దొరుకుతూ ఉంది. దేని నుండి విమోచన? ఎలా విమోచిస్తాడో 3 ఆలోచనలు చెప్పాను. దేని నుండి విమోచిస్తాడో కూడా చెబుతాను చూడండి. రోమా పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము, అలాగే 22, 23 వచనాలు మీరు చదువుకునండి. అక్కడ దేవుడు మనకు విమోచన చేస్తాడు తెలుసా? మన పాపముల నుండి మనకు విమోచన. ప్రతి మనిషి పాపానికి బానిస అయిపోతుండగా ఇప్పుడు సిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు మనల్ని విమోచిస్తున్నాడు. దేని నుండి? పాపముల నుండి. రెండో మాట దేని నుండి విమోచిస్తున్నాడో తెలుసా? యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వాక్యం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనము, అలాగే 5వ అధ్యాయము 14వ వాక్యంలో ఉంటది. మనం అందరము పాపం చేసి పాతాళానికి వెళ్ళిపోవలసిన వారమై ఉంటుండగా ఇప్పుడు పాతాళములో నుండి మనల్ని విమోచిస్తూ వచ్చాడు. బ్రతుకుంటే చెప్పలు కూడా దేవుని స్తుతించు. పాపము నుండి విమోచన, పాతాళం నుండి మనకి విమోచన. అంతేకాదు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యంలో చెబుతాడు. గలతీ పత్రిక నేను 2 సార్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా భాష కొంచెం స్పీడ్గా మీకు క్యాచ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యంలో ఇలాగుంటారు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలము నుండి మనలను విమోచింపవలనని
ప్రస్తుతం మనం ఏ కాలంలో ఉన్నామో తెలుసా? మంచి కాలంలో లేము, ప్రేమ చూపించే కాలంలో లేము, ఒక మనిషికి ఇంకొక మనిషి విలువలు ఇచ్చే కాలంలో లేము, పెద్ద చిన్న తారతమ్యాలు గ్రహించే కాలంలో లేము. ఎంత మూర్ఖత్వమో తెలుసండి. తండ్రి సొంత కుమారుడిని పాడు చేస్తున్న దుర్దినాల్లో మనం ఉన్నాము. ఏమంటే తండ్రి సొంత కుమారుడిని పాడు చేస్తున్న దుర్దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఒక అన్న తన సొంత చెల్లినే పాడు చేస్తున్నటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇప్పుడు ఏ కాలమో తెలుసా? దుష్టకాలం ఇది. ఇప్పుడు ఈ దుష్టకాలంలో మనం చిక్కుపోకుండా ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? మనల్ని విమోచిస్తున్నాడు. హల్లెలూయా. విమోచించు విజయుడు, నడిపించు నవికుడు, నాలోనే ఉన్నాడు, నాకెంతో ఆనందం. ఎవరిలో ఉన్నాడు ఆయన? మీలో ఉన్నారో లేదో నాకు తెలుసు. నాలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నాలో ఉన్నాడు. విమోచన క్రైదనముగా తన ప్రాణాన్ని పెట్టాడు. ఎలా విమోచిస్తున్నాడు? ఆయన కుమారుని ద్వారా. ఎలా విమోచిస్తున్నాడు? ఆయన మరణము ద్వారా. ఎలా విమోచించాడు? ఆయన కార్చిన రక్తము ద్వారా. దేని నుండి విమోచిస్తూ వచ్చాడు? దేని నుండి విమోచిస్తూ వచ్చాడండి? మన పాపముల నుండి, అలాగే తరువాత మనం వెళ్ళిపోబోతున్నటువంటి పాతాళంలో నుండి, ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్న ఈ దుష్ట కాలంలో నుంచి మనల్ని విమోచిస్తున్నాడు. ఇంతకీ విమోచించే ఆ దేవుడు ఎలాంటి వాడండి అసలు? ఆయన గురించి నీకు అర్థమైతే ఆయన హత్తుకొని ఉండకుండా ఉండలేవు. చాలా మందికి అర్థం కాకుండానే వ్యర్థంగా ఏమండి హీనంగా బ్రతికేస్తా ఉన్నారు. ఆ దేవుడు ఎలాంటి వాడో 3 మాటలే చెప్తాను. అవి కూడా నెంబర్ 1 ఎలాంటి వాడో తెలుసా? ఆయన ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 34వ వాక్యంలో ఉంటుంది, మీ విమోచకుడైనటువంటి దేవుడు బలవంతుడు. ఆమేన్. ఆయన బలవంతుడు. బట్టి దేవుడు బలహీనుడు కాదు ఆయన. ఎవడో ఒక ఆయన అంటాడు, పిలవేసుకొని అడంటాడు, 3 మేకులు పీక్కోలేనాడు లోకాన్ని ఏమి రక్షిస్తాడు, లోకరక్షకుడు అంటాడు. ఓ పిల్ల కూడా ఆయన 3 మేకులు పీక్కోలేనాడు కాదురా, బలవంతుడు, సర్వ సృష్టిని మహత్తరమైన మాట కలుగు చేస్తున్నాడు. ఆయన సిలువలో బలియాగం అవ్వకపోతే నీకు నాకు విమోచన, రక్షణ, పాపక్షమాపణ, ఆ తరువాత పరలోకం దొరకదని నీ స్థానంలో నీకు బదులుగా ఆ సిలువలో వేలాడదీయబడ్డాడు రా పిల్ల కూడా. చాలా మందికి అర్థం కాదు. అంటాడు యేసు ప్రభువారు సిలువలో 3 మేకులు పీక్కోలేనాడు కాదు. ఆయన శక్తిహీనుడు కాదు. ఆయన ఎవరో తెలుసా? బలవంతుడు. మన విమోచకుడు బలవంతుడు. రెండోది, ఈ లోకంలో ఉన్నోళ్ళలాగా ఉండేవాడు కాదు. ఆయన ఎవరో తెలుసండి? యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వాక్యములోను, యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వాక్యంలోను ఉంటది, మన విమోచకుడు పరిశుద్ధుడు. ఇశ్రాయేలు విమోచకుడైనటువంటి దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. పాపముతో మిళితమైపోయినాడు కాదు, పాపముతో ఉండిపోయిన వాడు కాదు, పాపములో చేరక ప్రత్యేకించబడిన వాడు. మీలో ఏమిటి? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలడని సవాలు విసిరాడు. 2000 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆయనలో పాపాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఏమండి, ఎవడు కూడా ఆయనలో పాపం ఉందని నిరూపించలేకపోతున్నారు. ఆ మధ్య కాలంలో ఒక ఆయన ప్రయత్నాలు చేశాడు. డేవిడ్ బ్రో అన్నటువంటి ఆయన వచ్చి డేవిడ్ స్కోర్ ఒక సినిమా తీసి యేసు ప్రభువులో పాపం ఉందని నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ సినిమాని మొట్టమొదటిగా బ్యాన్ చేసింది ఎవరో తెలుసండి? గల్ఫ్ కంట్రీస్ లో ముస్లిమ్స్ బ్యాన్ చేశారు దాన్ని. ఆ సినిమా తీసిన తర్వాత ఏమైపోయాడు తెలుసండి? పెరాసిస్ లోకి వచ్చేసి మంచానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు యేసు ప్రభువుని తెలుసుకున్నాడు. దేవుడు స్తోత్రం కలుగును. ఆయనలో పాపం ఉందని నిరూపించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ, ఆయనలో పాపం ఉందని నిరూపించడానికి ప్రయత్నం చేసిన రాజ్యాలే ప్రపంచ పట్టణంలో నుండి తొలగిపోయాయి. ఏది? సూర్యుడు అస్తమించకుండా రవి సామ్రాజ్యముగా పేరు పొందినాడు. ఏమిటి? రోమా సామ్రాజ్యం. ఏదండి ప్రపంచ పట్టణంలో ఈరోజు? ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి మహా చక్రవర్తులు ఈరోజు కనుమరుగైపోయారు. కారణం ఏంటో తెలుసా? యేసులో పాపం ఉందని నిరూపించడానికి ప్రయత్నం చేసి మెడ్రాస్ లేకుండా అయిపోయారు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మన విమోచకుడు ఎలాంటోడు తెలుసా? పరిశుద్ధుడు. ఆమేన్. 3వ ఆయన ఎలాంటి వాడో తెలుసా? యోబు ఎలాగ అంటాడండి,
యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వాక్యంలో చెప్తాడు. యోబు గ్రంథం 19:25లో అంటాడు, నా విమోచకుడు సజీవుడు. జీవం లేనుడు కాదు, ఎక్కడ పెడితే అక్కడ ఉండేవాడు కాదు. 115వ కీర్తనలు అంటాడు, కళ్ళుండి చూడకు, చెవులుండి వినక, నోరుండి మాట్లాడక, ఏమండి ఎక్కడుంటే అక్కడే ఉంటాయి. వాటిని చేసిన వారు, వాటిని నమ్మిన వారు అట్టివారే, కానీ ఈయన అలాంటి వాడు కాదు, సజీవుడు. ఎప్పుడు సజీవుడిగా ఉన్నాడు. ఈ రోజుకి కూడా ఆయన మన మధ్యలో ఉన్నాడు సజీవుడుగా, ఆత్మస్వరూపిగా. మన విమోచకుడు ఎవరట? సజీవుడండి. ఈ సంగతి మనకు అర్థం కాకే, ఏమ్మా మీరేంటి అలా ఉన్నారంటే, మేము చర్చికి వెళ్తున్నామండి. మీరు క్రిస్టియన్సా మీరు? ఏం కాదు కానీ వాళ్ళు తీసుకెళ్ళారు వెళ్తున్నామంట. గట్టిగా చెప్పలేదు. ఎస్, ఐ యామ్ ఏ క్రిస్టియన్. నా యేసు బలవంతుడు, నా యేసు పరిశుద్ధుడు, నా యేసు సజీవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా ఉండాలి మన భక్తి. ఏమయ్యా శాసనం తెలుసు కదా మీకు? ఏంటి శాసనం? మీరు నాకు మొక్కపోతే, నేను చేసిన దానికి మొక్కపోతే అగ్నిగుండంలో వేయాలి కదా అంటే, అలా అంటారు. మీరు మొక్కట్లేదంట అంటే, నిజమే రాజా మేము మొక్కలేదన్నా. ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో చూడండి అప్పటి వరకు. ఇదిగో మరి నేను చెప్పింది చేయకపోతే ఆ అగ్నిగుండంలో పడవేయబడతాను, కాబట్టి మర్యాదకి మొక్కేయండి అన్నాడు. అప్పుడు అంటారు, నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం లేదు. అంత ఏకవచనమే. అంతవరకు రాజుగారు అన్నారు. ఇప్పుడు అంటారు నెబుకద్నెజరు. ఏంటి ఎంత చనువు? మనకంటే చిన్నోళ్ళు పిలుస్తాం కదా, నెబుకద్నెజరు దీని గురించి మాకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా. మేము మానక సేవిస్తున్న దేవుడు ఆయన బలవంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవుడు. ఖచ్చితంగా ఈ మండుచున్న అగ్నిగుండంలో మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. ఆయన సమర్థుడు. మైండెడ్. జ్ఞాపకం ఉంచుకో, ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, అంత సాక్షులం అయిపోతాం, కానీ నీకు మాత్రం సలాం చేయి, తెలుసుకో అన్నాడు. బుర్ర పిచ్చెక్కిపోయింది రాజుకి. బుర్ర వికారం అయిపోయింది. బుర్ర వికారం అయిపోయి అన్నాడు, అగ్ని 7 ఎత్తులు చేయడం అన్నాడు. అగ్ని 7 ఎత్తులు చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరిని కాలు ఒకరు, ఏమిటి చేతులు ఒకరు పట్టుకుని ఇలా ఉయ్యాలు ఊగినట్టుగా ఊపి ఒక్కొక్కరిని అగ్నిగుండంలో వేస్తే ఆ వేడికి ఈ ఇసిరే వారు కాలిపోయి చచ్చిపోయారు. బైబిల్ చెబుతుంది, నా బైబిల్లో రాయబడి ఉంది, మీ బైబిల్లో ఏముందో నాకు తెలియదు, కానీ అగ్ని వాసన కూడా వారికి అంటలేదట, తల వెంట్రుకలు కూడా కాలేదట. మొత్తం అంతా పరీక్షించి చూస్తే ఏమీ కాలేదు. దేవునికి మహిమ కలుగును. బహుశా నేను అనుకుంటాను, ఈ రాజుగారికి అటాక్ ఇచ్చారు కదా ఇల్లు. రాజుగారికి ఎవడైనా అటాక్ ఇస్తే రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ యాంటీ అయిపోతారు. అందుకని చెప్పేసి నాతో పెట్టుకుని వేదవ ఎలక పిల్లల మాడిపోయి ఉంటారు అని చెప్పేసి ఆ సింహాసనం మీద కూర్చొని ఇలా పిచ్చెక్కిపోయి, నాతో ఎవడైనా పెట్టుకుంటే ఇక దేశంలో ఎవరికైనా ఇదే గంటని చెప్పి ఇంకా భయపడిపోతారు, మాడిపోయి ఉంటారని ఆ అగ్నిగుండం వైపు ఇలా చూస్తూ ఉన్నాడు కోపంతో. రిలాక్స్డ్గా చూస్తుంటే ఇప్పుడు ఆ అగ్నిగుండంలో హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము, హల్లెలూయా అని పాటలు పాడుతున్నాడు. ఎలా చూశాడు? నలుగురు కనబడుతున్నారు. ముగ్గురు కదా వేసాము, ముగ్గురు నలుగురు మంత్రి గారు ఎలా అన్నాడు. మంత్రి వచ్చాడు, ఏం రాజా మనం ఎంతమంది వేసాము అగ్నిగుండంలో అన్నాడు. మంత్రి గారు ఇలా పక్క తిరిగి, ఆ ముగ్గురు ఇచ్చిన అటాక్ మా వాడికి మైండ్ బ్లాక్ అయిపోయినట్టు ఉంది అన్నాడు. ఏంటో మాట్లాడుకుంటా చెప్పు. రాజా ముగ్గురినే వేసాను రాజా, మరి నాకు నలుగురు కనబడుతున్నారా అన్నాడు. ఈ మళ్ళా మంత్రి గారు ఇలా తిరిగి, కన్ఫర్మే మా వాడికి మెంటల్ కన్ఫర్మే అనుకుంటున్నాడు. మంత్రి ఏమంటాడు? ముగ్గురినే వేస్తాం రాజు గారు, నాకు నలుగురు కనబడుతున్నారు, వెళ్ళి చూడంటే అబ్బా నలుగురున్నారు. వెంటనే బయటకు తీయమన్నాను. తీస్తే అండి అక్కడ వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, పరిశుద్ధుడు, బలవంతుడు. బ్రతుకుంటే చప్పట్లు కూడా దేవుడు. శిలువలో 2వ అక్షరం ఏంటో తెలుసండి? రిడీమ్. 3వ అక్షరం చూడండి ఏంటంటే, 3వ అక్షరం ఏంటి? ఒబీడియన్స్, విధేయత. విధేయత ఎక్కడ నేర్చుకోగలమో తెలుసా? టైం లేదు కాబట్టి పాటలు పాడలేకపోతున్నాం దానికి అనుకూలంగా. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మా కొరకు ప్రకాశం రెడ్డి
కాబట్టి 5:8 అంటాడు, ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను. విధేయత ఎలా వస్తుంది? సిలువలో ఏం దాగి ఉందో తెలుసా? ఒకటోది ప్రేమ దాగి ఉంది, రెండోది విమోచన దాగి ఉంది, మూడోది ఏం దాగి ఉంది? విధేయత. ఈరోజు మనకి ఆ విధేయత రావాలి. ఒకరోజు పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా రండి, నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. దేనికోసం బాబు? సాత్వికము, విధేయత, దీనత్వం నాకు కలిగి ఉండాలండి, అలాంటి గుణాలు నాలో వచ్చినట్లుగా నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. అవునా బాబు, తప్పకుండా చేస్తాను ఆయన అని చెప్పి, మోకరించు బాబు అని చెప్పి మోకరింపజేసి ఈయన కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ యవన సహోదరుని జ్ఞాపకం చేసుకో, ఈ బిడ్డకి నాయన సాత్వికం కావాలట, సెగో ఓర్పు కావాలట, కాబట్టి అధికమైన శ్రమలు పెట్టండి ప్రభువా, అధికమైన కష్టాలు చేయండి ప్రభువా, అధికమైన ఇబ్బందులు దయచేయండి ప్రభువా, ఈయన వెళ్తుంటే అనేక నిందలు అవమానాలు ఈయన మీదకి వచ్చినట్లుగా చెయ్యండి ప్రభు అంటే మనవాడు ప్రార్థనలు ఏకీపించట్లేదు, లోపల మెండిపోతున్నాడు. పాస్టర్ గారికి ఏమైనా ప్రార్థన చేయమన్నాను, ఈయనేమైనా ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత వేళ ఆమె అంటాడని చెప్పి చూశాడు. ఆమె అనగానే అన్నాడు. ఏం బాబు, ఏమని ప్రార్థన చేయమన్నాడు నీకు అన్నాడు. సాత్వికము, దీనత్వము రావాలని ప్రార్థన చేయమన్నా బాబు. మరి మీరేం చేశారు? శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు రావాలని. ఆఖరికి సంబంధం ఏంటండి? ఓహో, నీ బాధ అదా? సాత్వికము, దీనత్వం ఎక్కడ నేర్చుకుంటామో తెలుసా? శ్రమల బడిలో జాయిన్ అవ్వాలి. దేవుని స్తోత్రం. ఎబ్రీ రాసిన పత్రిక 5:8 చదవండి కలుగుతుంది ఒకరు. ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమల వలన ఏం నేర్చుకుంటున్నాడట? యేసు ప్రభువారే విధేయత నేర్చుకుంటే నీవు నేను పెద్ద తోపులమండి. శ్రమలోనే విధేయత వస్తుంది. నాకు శ్రమ వద్దని తోసేవద్దు. ఒకటి మాట జ్ఞాపకం చేసుకోండి, అన్ని శ్రమలు సాతానుడు పెట్టినవి కాదు, దేవుడే అనుమతిస్తాడు. నిన్నెందుకంటే తెలుసా? సంపూర్ణత్వంలోకి తీసుకొని రావడం అంటారు. అట్లు వద్దని నువ్వు త్రోసివేసుకుంటే నువ్వే నష్టపోతావు. అంతేకాదు, శ్రమలో ఇంకా ఎలా వస్తుందో తెలుసా? విధేయత ఎలా వస్తుందో తెలుసా? యోబు గ్రంథము 36:15 వాక్యంలో చెబుతాడు, ఏమండి, బాధల వలన విధేయత వచ్చును. శ్రమల్లోను, రెండోది బాధల్లో విధేయత వస్తుందండి. యేసుక్రీస్తు వారు సిలువలో దాగున్నది ఏంటో తెలుసా? విధేయంగా. అందుకేనేమో ఈ సత్యాన్ని గ్రహించాడేమో. ఏమంటే, మహారాజు అయిన తరువాత దావీదు 119వ కీర్తన 71వ వాక్యంలో అంటాడు, శ్రమ పొందుట నాకు మేలాయేను. శ్రమ అట ఏంటట? మేలు. మనం అది కీడు అనుకుంటుంటాం. 119వ కీర్తన 71వ ఏంటట? శ్రమ పొందుట మేలు. శ్రమ మేలుకే. ఇప్పుడు సిలువలో దాగి ఉన్న మూడో మాట ఏంటో తెలుసా? విధేయత. యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గరే నేర్చుకోనండి. కొన్ని చోట్లకి వెళ్తుంటాము. మా ప్రాంతంలో కుటుంబాలు ఉన్నాయి. మాకు ఒక 200 కిలోమీటర్ల దూరం. వాళ్ళందరూ షావుకారు. జిఎంఆర్ పేరు విన్నారు కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన వాళ్ళ బావగారు. ఒక్కొక్కరికి రోజుకి 5 లక్షల నుంచి ఒక 40 లక్షల వరకు వ్యాపారం అవుతారు. లక్షలు వేరుగా అంత స్థాయిలో ఉంటారు. వాళ్ళు సొంతంగా ఒక 115 మంది 120 మంది ఓన్లీ షావుకారులే ఉన్నారు ఆ చర్చిలో. ఒక 15,000-20,000 మంది ఉంటారు ఆ సంఘము. 6 కోట్లు పెట్టి ఒక పెద్ద మందిరం కట్టుకున్నారు. వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తుంటారు పరిచర్య కొరకు. వాళ్ళ మనుషులు చూస్తే ఇలా ఉంటారు. నా బ్యాగ్ మోసేస్తుంటారు. నేనేమో ఇలాగా సోఫాలో కూర్చోబెడతారు, వాళ్ళు కింద కూర్చుంటారు. నేను అంటాను, సార్ మీరు కింద కూర్చోకండి, మీ బాడీ సహకరించదు, నేను కూర్చోగలను, మీరు ఎక్కడ కూర్చోడంటే, ఒక దైవ సేవకుడి కాడ మేము ఆ పైన కూర్చోవడం మా అమ్మగారు నేర్పించలేదు సార్. కోట్ల రూపాయలు ఒక్కొక్కరి. ఆ కోట్లు కాదు, వేసుకున్న కోట్లు కూడా మన దగ్గర లేవు, కానీ మనం ఎక్కడో తలంచాం. అర్థమవుతుందా? వేసుకునే కోటు కూడా లేదు మన దగ్గర, కానీ ఎంతో బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటాం. యేసు ప్రభువు కుమారుడై ఉండి ఏమి నేర్చుకున్నాడట? మనకి మాదిరిని చూపిస్తున్నాడు. విధేయత. 4వ మాట చూడండి, విధేయత. విధేయత గురించి కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, రిఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి. ఎలా వస్తుంది విధేయత అంటే? శ్రమలలోను, బాధల్లోనూ విధేయత మనకు వస్తుంది. విధేయులకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి.
వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 10వ వాక్యం చివరి భాగంలో ఉంటుంది, ప్రతి బంధకాల్లో నుండి వారిని దేవుడు విడిపిస్తాడు. అంతేకాదు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్తాడు, వారికి నిత్య రక్షణ ఇస్తాడు. హెబ్రీ పత్రిక 5:10 నిత్య రక్షణ ఇస్తాడు. అంతేకాదు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది, వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వాక్యం ఉంటుంది, పరిశుద్ధాత్మను ఇస్తాడు, విడిపిస్తాడు. ఏమిటి? నిత్య రక్షణ ఇస్తాడు. మనం తొట్టిల్లిపోకుండా మనకి పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మనకి ఇస్తాడు. అంతేకాదు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 8వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు చదువుకుంటే అక్కడ ఉంటుంది, సర్వం మీద అధికారం ఇస్తాడు. విధేయత చూపించిన వారికే అధికారం ఇస్తాడు. సిలువలో దాగున్న 3వ మాట ఏంటో తెలుసా? ఒబీడియన్స్. 4వ మాట ఏంటి చెప్పండి? ఎస్ మీన్ సర్వెంట్. యేసు ప్రభువారు దేనికి వచ్చారట? పరిచారం చేయటానికి వచ్చారంటే. మత్తయి సువార్త 20:28 మనం చూసాం కదా, ఆయన పరిచారం చేయటానికి. పరిచర్య చేసేవారు ఎప్పుడు కూడా ఒకరోజు పరిపాలకులు అయిపోతారు. ఈ మాట పట్టుకోరండి. పరిచర్య చేసేవారిని దేవుడు ఒకరోజు పరిపాలకులుగా మార్చేస్తాడు. ఆమేన్. పరిచర్య చేయడం ఎవరికి ఇష్టం ఉండదో వారి జీవితాలు అధోగతిలోనే ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, బాగా వాడబడుతున్న సేవకుడు, డిఎస్పి కుమార్ గారు అని. వారు చిన్నప్పుడు వాళ్ళ తల్లి గారు ఏం చేసేవారంటే ఆ కొడుకులందరినీ పిలిచి ఆదివారం పూట పెద్దోడు రెండు మీ ఇద్దరు కూడా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళండి, పాస్టర్ గారికి ఏమైనా కూరగాయలు కావాలా, ఏమైనా మార్కెట్ చేయాలా, కొంచెం హెల్ప్ చేయండి. పాస్టర్ గారు రాత్రి అంతా ఎక్కడో పరిచర్య చేసి వచ్చినట్టున్నారు, కొంచెం ఆ కాలు గంట నొక్కి కొంచెం పరిచర్య చేయండి. మరలా ఆయన వాక్యంతో పరిచర్య చేయడానికి గంటల సేపు నిలబడాలి కదా, మీ ఇద్దరు అక్కడికి వెళ్ళండి అని. ఒక ఇద్దరు పిల్లలు తీసుకొని వచ్చి మీ ఇద్దరు వెళ్ళి చర్చ అంతా క్లీన్ చేసేయండి, మొత్తం అంతా తుడిచేసి చేపలు చదివేసేయండి, ఆ కుర్చీలన్నీ తుడిచేయండి అని ఎలుగురిని పంపించేది. మళ్ళీ ఇంకా చిన్నోళ్ళిద్దరిని పిలిపించి మీ ఇద్దరు వెళ్ళి ఏం చేస్తారంటే సండే స్కూల్ రెడీ చేసేయండి అని చెప్పేశారని. వీళ్ళకి ఒళ్ళు మండిపోతుండేది. ఏంటి మా అమ్మ రోజంతా వారమంతా స్కూల్ ఉంటుంది, ఆదివారం ఏదో సెలవు వచ్చిందో ఆడుకుందామని చెప్పేసి అనుకుంటే చర్చికి వెళ్ళండి అంటుంది. ఎట్రా బాబు శాడిస్ట్లాగా మా అమ్మ అనుకుండేవారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఆశీర్వాదం వారి జీవితాన్ని ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోయిందో తెలుసా? పెద్దోడు ఆడిట్ ఆఫీసర్ అయ్యాడు, మంచి స్థాయిలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి దేవుడు సేవకు పిలిస్తే ఇప్పుడు మంచి సేవకుడు అయ్యాడు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఇద్దరేమో జాయింట్ కలెక్టర్లు ఉన్నారు, ఇద్దరేమో జిల్లా సర్వేలు ఉన్నారు, ఒకడేమో రాజకీయ నాయకుడిని శాసించే స్థాయిలో ఉన్నాడు, ఒకడేమో పాస్టర్ గారులందరినీ శాసించేస్తా ఉన్నాడు. ఆయన చెప్తుంటాడు, మా అమ్మ చిన్నప్పుడు మాకు నేర్పించిన పరిచర్య ఈరోజు పరిపాలకులుగా మార్చేసింది. సభలోడు దేవుడు. అరే ఆదివారం ఉంది, 8 గంటలకే వచ్చి చర్చ దొరుకుతామా, ఆ చర్చలో ఉన్నటువంటి బట్టలు దొరుకుతామా, ఆ యొక్క చేపలు కొంచెం ఎత్తేసి దులిపేద్దామని ఒక్కరికి కంటే ఒకరికి రాదేంటి మనసు? అది మందపోదండి. పాస్టర్ వారు చేసుకుంటారులే. యేసుప్రభు రాకలో కూడా ఏం చేస్తారో చూసుకుంటూలే. నీ పని చేయి. పరిచారం చేయడానికి వచ్చాడు యేసుప్రభు. ఏం చేశారు? శిష్యులు పాదాలు 13వ అధ్యాయం యోహాను సువార్తలో పాదాలు కడిగేశాడు. ఒకసారి శిష్యులందరూ కూడా ఇలా వాళ్ళ మీటింగ్ పెట్టుకొని అనుకుంటున్నారు, 12 మంది వెంకడే ఉన్నావురా, ఎవరు గొప్ప అసలు ఇంతకీ అంటే ఇస్కరియోతు అంటాడు, ఎవరంటారు ఎట్రా? నేనేరా, డబ్బు సంచి అంతా మన దగ్గరే, ట్రెజరర్ అంతా నేనే, మనం గొప్ప అంటాడు. ఇంకోడు అంటాడు, అలక్క నేను యేసుప్రభు రొమ్మును ఆనుకోని ఉంటాను, మనమే గొప్ప అంటాడు. ఇంకొకటి అంటాడు. ఈలోగా పేతురు అని వచ్చాడు, ఒరగడా తిరుగుకోలేదు. ఒక్క మాట కూడా అడగలేరు, ఒక్క మాట మాట్లాడలేరు. మీరు ముందుంటారా? మనవరే ఫస్ట్. ఏదైనా అడగాలంటే పేతురన్నే అడగాలి కదా, మనమే ఫస్ట్, అందరూ గొప్ప అనుకుంటున్నాడు. ఇవాళ యేసుప్రభు వచ్చారు, బాబు మీరు గొప్పలే, మీరందరూ గొప్పలే, నేనే మీకు పరిచారకుని పరిచయం చేయడం మొదలుపెట్టాడు. రాసుకోని తర్వాత ధ్యానించుకోండి. లోకాసు వార్త 22వ అధ్యాయం 24 నుంచి 27 వరకు కూడా ఆయన పరిచయం చేయడానికే వచ్చారంటాడు. అందుకే భక్తుడు ఏమంటాడు యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. పరిచారం చేయడానికి వచ్చాడు. సిలువలో ఏం తగ్గిందో తెలుసా? పరిచర్య.
పరిచయదారి. చివరి అక్షరం ఏంటి చెప్పండి? మరలా కూడా ఎస్ఏ. ఎస్ మెయిన్ సాల్వేషన్, రక్షణ. ఎక్కడ ఎన్ని పనులు చేయి ప్రజలను రక్షణలో నడిపించడమే అల్టిమేట్ గోల్. అదే సిలువ యొక్క గురి. అర్థమవుతుంది కదా? రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అంటాడు, చదవండి ఒక్కసారి తీస్తే ఆ మాట. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం చదువుతారా? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదును. సిలువ మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఉగ్రత నుండి తప్పిస్తుంది. రక్షణ అంటే శిక్ష నుండి తప్పించేది. ఏమిటా శిక్ష? మనందరము పాపం చేస్తూ ఉన్నాము, పాపములనే జీవిస్తున్నాము. మన పాపములను బట్టి మనందరి వరకు నరక శిక్ష సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ సిలువ ఏం చేస్తామో తెలుసండి? ఆ శిక్షలో నుండి మనల్ని, ఆ ఉగ్రతలో నుండి మనల్ని రక్షిస్తున్నదండి సిలువ. అందుకే పౌలు గారు ధైర్యంగా చెప్తున్నా, సిలువను కూర్చున్నటువంటి వార్త నశించిపోయే వారికి వెళ్తారమే కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. అపోస్తులు ప్రకటిస్తున్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వాక్యంలో అంటాడు, ఆకాశము క్రింద ఈయబడిన ఏ నామములో కూడా రక్షణ లేదు, ఈ నామములోనే ఉంది. యేసుని మించిన నామం మరి లేనే లేదు. ఏ నామములో మనుషులకు రక్షణ లేదు. బోల్ మంది ఉన్నారు అనుకుంటున్నావేమో. ప్రిమల్ స్టేజ్లో జ్ఞాపకం చేసుకోండి, ఓన్లీ వన్. యేసు ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే ఇవ్వగలడు. అందుకే శిలువ దగ్గరికి రావాలి. యేసు క్రీస్తు ఒక్కడే రక్షకుడు. అందుకే గ్రంథకర్త అంటాడు, ఎంత గొప్ప రక్షణను. 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు ఎబ్రీ పత్రిక, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు. ఈ 40 దినాలు ఈ శిలువ దగ్గరికి రాకుండా పాస్టర్ గారి ఈరోజు ఉంటారా? అలాగైతే వచ్చేయాలి అందరం. పాస్టర్ గారి ఈరోజు ఉంటారేమో, దేవుడి దగ్గర వచ్చారు కదా, ఆయనతో వెళ్తారేమో, పర్వాలేదులే. ఎవరు వచ్చేవారు ఉంటారు కదా, సిస్టర్ ఎక్కడున్నారు మీరు? చర్చిలో ఉన్నారు. వచ్చారా అందరూ? ఎవరు రాలే, ఒక 3-4 వచ్చారు సిస్టర్. పాస్టర్ అయి ఉన్నాడా? పాస్టర్ అయి ఉన్నాడు. పాస్టర్ అన్నాడు, అయితే పర్వాలేదులే అనుకునే వ్యాఖ్యం ఉంది. లేరా అలాంటి మీరు అలా కాకపోయినందుకు దేవుడు మిమ్మల్ని దీవించాడు దాకా. మనుషులు బట్టి బట్టి చేస్తున్నావు నువ్వు. కాబట్టి భక్తులు పాడుతాడు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు కరిగి తరిగి నీరగుచున్నదిరా. నీ సిలువే నా శర నాయనూరా. నీ సిలువే నా శరణం. నీ సిలువను చూస్తున్నప్పుడు శిల సమానమైన ఏమండి కర్రలాగా కఠినమైపోయిన నా హృదయం కరిగి తరిగి కన్నీరు వాచి నీరైపోతుందండి. సిలువ వైపు దీక్షించి చూడలేకపోతున్నావు. సిలువలో దాగున్న ఆ రక్షణ ఉగ్రత నుండి నిన్ను రక్షిస్తుంది. ఈ రక్షణ ఎలా దొరుకుతుంది? ఊరకనే దొరుకుతుందా? ఈ రక్షణకి ఎలా దొరుకుతుందో 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, అపోస్తుల కార్యములు గ్రంథంలో 16వ అధ్యాయం 30వ వచనం చూసుకుంటే జైలు అధికారిని గురించి మనం చూస్తాము. జైలు అధికారి ఇప్పుడు వచ్చి అంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చెయ్యవలనని అడిగితే ఇప్పుడు వారు చెప్తారు రక్షణ ఎలా దొరుకుతుందో. అక్కడ చెప్తారు. నెంబర్ 1 రక్షణ ఎలా దొరుకుతుందో తెలుసా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం ద్వారా చెప్తాడు, కృప ద్వారానే రక్షణ. రెండోది రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారముగాను, అలాగే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ప్రకారముగాను మనం చూస్తే దేవుని యందు విశ్వాసము ద్వారా ఈ రక్షణ మనకు దొరుకుతుంది. మూడోది రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. రోమాపత్రిక 10:13 ప్రకారము యేసు ప్రభు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. అర్థమవుతుందా? యేసు క్రీస్తు కృపై ఉన్నాడు. ఆ కృప దగ్గరికి ఎవరు వస్తారో, ఆ కృప దగ్గరికి వచ్చి యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచి ఆ యేసు నామములో ఎవరైతే ప్రార్థన
ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు. ఏ భేదం లేదు, ఏ కులము ఆ కులము, ఏమిటి డబ్బున్నోడు పేదడు, ఏ భేదం లేదు, అందరూ కూడా రక్షించబడతారు. అందుకే ఆయన చెప్తాడు యెషయా గ్రంథంలో, లోబడనల్లని జనముల వైపు దినమెల్లా తన చేతులు చాపచ్చు. అదే సువార్తలో చెప్తాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి 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 అని ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, ఈ స్థలంలో వచ్చిన నీవు ఇంకా నీ భక్తి జీవితంలో అటు ఇట్లా ఉన్నావేమో, సిలువను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉండు. సిలువను మోసుకున్న నన్ను వెంబడించబోయిన వాడు ఎవడైనా ఏం చేయాలట? సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఎలా వెంబడిస్తావు? సిలువలో చూపించిన, సిలువలో ఉన్నటువంటి మొదటి మాట ప్రేమను చూపించాలి. సిలువలో ఉన్నటువంటి రెండో మాట చెప్పండి. సిలువలో ఏముంది? క్రాస్. విమోచన మనం ఇవ్వాలి ప్రజలకి. ఏ విధంగా చేతనైనా మన ద్వారా ఒక వ్యక్తి ఆ పాపం నుండి విమోచించబడాలి. మూడోది ఒబీడియన్స్. మనం వాళ్ళ దగ్గర విధేయత చూపించాలి. వాళ్ళ దగ్గర పెద్ద గర్వం. కొత్త దగ్గరికి వచ్చిన ఎవరైనా కొత్తలు వచ్చారనుకోండి, ఇక్కడ కొత్తగా వస్తున్నారా మీరు? నేను ఈ చర్చిలో 15 సంవత్సరాలు నేను ఉన్నాను అంటే సీనియర్ సిటిజన్. సీనియర్ సిటిజన్ వాళ్ళని మూలకేసేయాలి వాళ్ళకి ముందు సీనియర్. అరే ఆయన అవతలోడు తెలుసుకోవాలి, కొత్తగా వచ్చిన వారికి అర్థం అవ్వాలి. ఇలా మన గురించి వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అంత సీనియర్ అయ్యి ఉండి కూడా, అంత బాగా ప్రార్థన చేయగలిగిన వాడయ్యుండి, అంత బాగా పాటలు పాడగలిగిన వాడయ్యుండి, అంత బాగా పరిచర్య చేస్తున్న వాడయ్యుండి కూడా నన్ను చూసి ఏమీ తెలియని అమాయకులాగా నా బ్రదర్ బాగున్నారా, సిస్టర్ బాగున్నారా, ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఎంత వినయం చూస్తుంటే ఈయన దగ్గర మనం అది నేర్చుకోవాలి. మన బ్రతుకు ద్వారా నేర్పించాలి. బ్రతుకు ద్వారా లేకపోతే ప్రసంగాలు ఎవరికి ఎక్కవో. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, నీలో ఉంటే సిలువ, నీ బ్రతుకున కదే విలువ. ఎక్కడ ఉండాలంట? గుడి మీద కాదు, నీ మెడలో కాదు, నీ బ్రతుకులో ఉండాలి సిలువ. పై పై వేసం మనిషి చూసును, హృదయాంతరంగం ప్రభువు చూచును. పై రూపాలు మనుషులు చూస్తారు, మనుషులు కరెక్ట్ కాదు. యేసు చూస్తున్నాడు. ఆయనకి నీ సిలువను ఎత్తుకొని మోయటం చూడాలి. ఈరోజు మన జీవితాలు అలాగ మారునుగాక. మోకరించగలమా? ఎక్కడున్నవారు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నా. దేవా, నువ్వు నాతో మాట్లాడిన మాటలను గ్రహించుకోవడానికి జ్ఞానం ఇవ్వండి, కృప చూపించండి అయ్యా. స్తోత్ర స్వామి. హల్లెలూయా. ప్రార్థిస్తున్న సమయ ಆಗಿರುವ ಕಾರಣ ಪರಮ ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವಾನಿ ನಿಮಗೆ ವಂದನೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸ್ತೇವೆ. ಈ ಸಮಯಕ್ಕಾಗಿ ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸಿ ನಿಮ್ಮನ್ನು ಕೊಂಡಾಡುತ್ತಾ, ದೇವಾಲಯ ದೇವದಾಸರು ಈ ಭಾನುವಾರ ಬೆಳಗಿನ ಚಾರ ವೇಳೆಯಲ್ಲಿ ದೇವ ಶಿಲುಬೆಯ ವಿಷಯದಲ್ಲಿ ಕರ್ತನೆ 5 ಸಂಗತಿಗಳನ್ನು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳಿಕ್ಕೆ ಒಂದು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಿ. ಒಂದೊಂದು ಮಾತು ಸ್ವಾಮಿ, ಅದು ದೇವರೇ ನಮಗೆ ಮೇಲಿನ ತೋರಿಕೆ ಆಗಿರದೆ ನಿಜವಾದ ಶಿಲುಬೆಯನ್ನ ಹೊತ್ತುಕೊಂಡು ಈ ಲೋಕದಲ್ಲಿ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಜೀವಿಸುವ ಕೃಪೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಅನುಗ್ರಹಿಸಬೇಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ. ಸೇವಕರ ಕುಟುಂಬ ಮಕ್ಕಳನ್ನು ವಿಶೇಷವಾಗಿ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ. ತಿರುಗಿ ಅವರು ಹೊಸಪೇಟೆಗೆ ಹೋಗುವಾಗ ಹೊಸಪೇಟೆ ಈಸೆ ಚರ್ಚಲ್ಲಿ ಕೂಡ ನಿಲ್ಲಿಸಿ ಸ್ವಾಮಿಯನ್ನು ಮಾತನಾಡಬೇಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಮಾತನಾಡು. ಯೇಸುವಿನ ಮಹಾಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ದೀನ ಮನಸ್ಸಿಂದ ಬೇಡಿಕೊಂಡು ಬಂದಿದ್ದೇವೆ ನಮ್ಮ ಕರ್ತನೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. 5 ನಿಮಿಷ ಕೂತ್ಕೊಳ್ಳಿ.